నమస్తే అండి. నమస్తే. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన. ఒక గవర్నమెంట్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కారణాల గురించి మనం వెళితే, ఆమె స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్‌గా. ఇంటికొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటది. ఆమె రీల్స్ చేశారు. ప్రైవేట్ సంస్థలకి సంబంధించి ఇప్పుడు ఎవరైనా రీల్స్ చేస్తున్నారు. ఎక్కడికన్నా అవి కాస్త వైరల్ అయ్యాయనుకోండి, అయి చిన్న చిన్న ఫంక్షన్‌లకి పిలవడం ఏదో చేస్తూ ఉంటారు. అటువంటి దాంట్లో ఆమె పార్టిసిపేట్ చేశారు. ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యుండి నువ్వెందుకు ఇట్లా చేస్తావు అని ఆమెను సస్పెండ్ చేయడం. ఒక 6 నెలల తర్వాత పోస్టింగ్ ఇచ్చారట. ఇచ్చేటప్పుడు కూడా ఒక అధికారి ఆమెని చాలా నీచంగా చూసారని ఆమె ఒక వీడియో కూడా పెట్టారు. దగ్గర కూడా రానివ్వలేదు, అటు పో అన్నారు. సో, ఆ వేధింపులకు తట్టుకోలేక తను రిజైన్ చేశారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్‌గా ఉండి ఆమె చేసింది తప్పా? లేదు అనంటే తనేం చెప్తున్నారంటే, స్కూల్ టైమింగ్‌లో స్కూల్ జరుగుతున్నప్పుడు నేను కనీసం నా ఫోన్ కూడా ముట్టను. ఇంటికొచ్చాక నా పర్సనల్‌గా నేను చేసుకున్నానని అంటున్నారు. తప్పొప్పులేంటి? ఏమంటారు? ఇక్కడ క్లియర్ కట్‌గా కనిపించేది ఏంటి అంటే, ఆమె చెప్పుకుంటుంది నేను ఎస్టీ మహిళని అని. హ్మ్. పైగా ఆమె ఇంగ్లీష్ చాలా బావుంది. ఆమె చాలా క్లిష్ట పరిస్థితుల్లో నుంచి పైకొచ్చింది. లేని బాగా, కుటుంబం. అవును. బాగా నేర్చుకోవాలి, పట్టుదలగా నన్ను నేను నిరూపించుకోవాలి అనే ఒక తాపత్రయంలో నుంచి ఆ అమ్మాయి ఎమర్జ్ అయ్యి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పేరును బట్టి కానీ, ఆ అమ్మాయి తెలిసిన వాళ్ళ వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఆమె ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ తెలిసే అవకాశం ఉన్నప్పుడు ఆమె తోటి టీచర్స్ కావచ్చు, ఆమె పైన టీచర్స్ కావచ్చు, ఎంతో కొంత ఒక ప్రొఫెషనల్ రైవలరీ కానీ, జెలసీగా జెలసీ కానీ ఉండొచ్చు. ఉంటాయి ఉంటాయి. ఇది ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అని క్లీన్ చిట్ ఇచ్చే ఉద్దేశం నాకు అసలు లేదు. హ్మ్. ఎందుకంటే అలా ఉండదు కాబట్టి నాకు తెలుసు ఎలా చేస్తారో. ఇప్పుడు ఒక అధికారిని, పై అధికారి స్ట్రిక్ట్గా ఉంటే కింద వాళ్ళు ఆ పై అధికారి గనక రిజర్వేషన్ ద్వారా వచ్చిన వ్యక్తి గనక అయ్యుంటే గనక అతని పైన ఈ సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారో, అజమాయిషీ చేస్తారండి. ఎంత అజమాయిషీ చేస్తారో తెలుసు. అసలు వాళ్ళకేమొచ్చు, వాళ్ళకేం తెలుసు, అసలు ఎంత దారుణమైన కామెంట్స్ చేస్తారంటే, వీళ్ళు రిజర్వేషన్ వాళ్ళు, వీళ్ళు అది, వీళ్ళు ఇది అని మాట్లాడతారు. అలాగే కొన్ని కొన్ని పెత్తనాలు చేసే విషయంలో, అంటే స్కూల్ విషయాల్లో ఏమైనా ఫంక్షన్స్ అట్లాంటివి జరిగేటప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని కాస్త పక్కన పెడతారు. పైగా ఇంకొకటి ఏముంటుంది అంటే, ఈ స్కూళ్ళల్లో పూజలు చేస్తారు. ఒక్కొక్కసారి హ్మ్. పూజలు చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి జనరల్గా క్రిస్టియనిటీ పుచ్చుకుని ఉన్నారనుకోండి, ఇక వాళ్ళనైతే దగ్గర కూడా రానివ్వరు. ఎంత అవహేళన చేస్తారో, ఎంత తీసేసినట్లుగా చేస్తారో. వాళ్ళు బాగా చేస్తే కూడా బాగా చేయలేదనటము. ఈవెన్ వాళ్ళు మంచిగా డ్రెస్ అయితే కూడా వీళ్ళు ఒప్పుకోలేరు. తట్టుకోలేరు. ఎవరైనా సరే గుండెల మీద చెయ్యేసుకుని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటే గనక, ఎవరైనా సరే సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ఇంటికి ఎవరైనా పని మనిషి వచ్చిందనుకోండి, వాళ్ళ ఇంట్లో పనులు చేయటానికి వచ్చిందనుకోండి, హ్మ్. మంచిగా మంచి చీర కట్టుకొని వచ్చిందనుకోండి, హ్మ్. అసలు ఇమ్మీడియట్గా, చాలా ఇమ్మీడియట్గా, ఏంటి వాళ్ళు ఇంత మంచి చీర కట్టుకున్నావు, వీళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చినంత మాత్రాన అవును. ఆ అమ్మాయికి చీర కట్టుకునే హక్కు లేదా? హ్మ్. అంటే మన సబ్జెక్ట్ ఎక్కడికో వెళ్తుంది. కానీ నేను గమనిస్తూ ఉంటాను, చాలా సందర్భాల్లో వీళ్ళు ఇంతవరకు పరిమితము అని వీళ్ళు డిసైడ్ చేస్తారు. అసలు వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి? ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మంచి చీరలు కట్టుకుంటారండి, మంచిగా డ్రెస్అప్ అవుతారు. కొంతమంది చాలా అందంగా కూడా ఉంటారు. అవును. ఈమె కూడా చాలా బాగున్నారు. చాలా బాగుంది, ఆ! చాలా బాగుంది. అవును. పైగా భాష కూడా
ఆమె ఏదో నిజంగా ఎస్టీ మనిషి భాషలాగా కూడా లేదు, చదువుకుంది కదా. చాలా పాలిష్డ్గా ఉంది మనిషి. అవును. కానీ ఆమెను వేధింపులకు గురి చేశారు అంటే ఇక్కడ దాకా ఎందుకండి? టీచర్స్ డే ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, నా ఫ్రెండ్ చెప్పింది. ఉమ్. తను విడో. ఇప్పుడు ఈ మధ్య కొంచెం కాస్త పైచాలు ఎక్కువైపోయి ఆ, ఫోటోలు పెట్టటాలు, కొబ్బరికాయలు కొట్టటాలు టీచర్స్ డే రోజు. అవును. ఒకప్పుడు ఇవి ఉండేవి కాదు. ఉమ్. టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి, ఆయన చేసిన మంచి పనుల మంచి గురించి పనుల మాట్లాడేవారు. గురించి, ఆయన ఆయన చదువులు చెప్పిన విధానాల గురించి, వాటి గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఆ, ఏంటో ఆ, బొట్లు పెట్టటాలు, అతిథులకు బొట్లు పెట్టటాలు, గంధాలు పూటారు లేడీస్ వస్తే గనక, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇలా చేసేటప్పుడు ఆవిడ దాకా వచ్చి ఆవిడికి బొట్టు పెట్టొద్దు అని చెప్పారంట ఉమ్. పక్క నుంచి. ఆమె క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఉమ్. కంప్లైంట్ ఇస్తే కూర్చోబెట్టి మాట్లాడారు, సారీ చెప్పించారు ఆవిడకి ఉమ్. అట్లా చేయటానికి వీల్లేదని. ఎందుకంటే ఈ సందర్భంలో నాకు గుర్తొస్తుంది ఇందిరాగాంధీ ఒక నేను నా నా రాజ్యాంగం ఉండబట్టి ఆ, నన్ను ప్రధానమంత్రిని అయ్యాను, నాకు నాకు ఏ మతం ఏ ఏ కులము నన్ను ప్రధానమంత్రిని చేయలేదు. చేయలేదు, రాజ్యాంగమే చేసింది. ఉమ్. విధవనైనప్పటికీ నన్ను రాజ్యాంగం వల్లే నేను ప్రధానమంత్రిని అయ్యాను అని చెప్తుంది. అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీలు విషయంలో కూడా వాళ్ళకి ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎంత రాణిస్తున్నప్పటికీ కూడా, వాళ్ళని ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట అనటము. ఇప్పుడు తను గవర్నమెంట్ టీచర్ కదండి. ఉమ్, తను అంటున్నట్టుగా స్కూల్ టైమింగ్ లో తను ఏం ఫోన్ కూడా పట్టుకోలేదు. ఉమ్. ఇంటికి వచ్చిన తర్వాత తను ఏం పోస్టులు చేసుకోకూడదా? అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదు లాంటి అస్సలు నిబంధనలు ఉన్నాయా? నేనైతే అలా అంటే ఉంది. కొన్ని చేయకూడదు, ఇవి పర్సనల్ గా చేసుకోవచ్చా చేసుకోకూడదు? అసలు ఆమె పెట్టిన వీడియోలు కూడా చదువుకు సంబంధించినయే కదా. అదేమంటే ప్రైవేట్ స్కూల్స్ అభివృద్ధికి ప్రోత్సాహం కలిగించేటట్లుగా ఉన్నాయి మీ వీడియోలు అనేది ఒక వివాదం, ఒక అభియోగం. ఒక అభియోగం. మరి స్కూల్ టీచర్లు ఇంట్లో ప్రైవేట్లు చెప్పుకోవచ్చా? గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అవును. మరి చేసుకోకూడదు కదా. ఉమ్. మరి రాజకీయాల్లోకి వచ్చిన సినిమా యాక్టర్లు సినిమాల్లో నటించవచ్చా? అలాగే మరి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చా? ఇవాళ రాజకీయాల్లో ఉన్న సగం మంది వ్యాపారస్తులేగా. అంతేగా, చేసుకోవాలి. ఇప్పుడు దానికోసమే వీళ్ళు ఇవి చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేసినప్పుడు ఆమె వీడియోలు చేస్తే తప్పేంటి? అందుకని ఏంటంటే కావాలని ఆమెను టార్గెట్ చేసి, ఆమెకి చాలా పాపులారిటీ ఉంది టీచర్గా, పిల్లలు చాలా ఇష్టపడతారంట తన్ని. దీనికి ఆవిడ ఆ ప్రొఫెషనల్ జెల్సీతోనే ఇది జరిగింది అని నేను అనుకుంటున్నాను. పైగా ఖచ్చితంగా ఆమె పైన ఉన్న వాళ్ళ అగ్రకుల జాడ్యం కూడా ఇక్కడ పనిచేసిందని, దానికి ఎవరైనా కారణం కావచ్చు. ఆ కారణమైన వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా కనిపించకపోవచ్చు కూడా, తెర వెనక నాటకాలు కూడా జరుగుతూ ఉంటాయి. పైగా అసలు నేను ఇంకోటి కూడా చెప్పగలను, ఏంటి అంటే ఇట్లాంటి చర్యలు తీసుకునేది కూడా ఎవరికైనా సరే ఆమె స్నేహాన్ని కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆమె కాదంటే కూడా ఏదో ఒక ఎలిగేషన్ పెట్టి ఆమెను పక్కకు పంపించాలి. అంటే మాకు ఏ రకంగానైనా లొంగాలి, అది భయపెట్టో బెదిరించో లేకపోతే ఇంకోటో, స్నేహం కోసమని ఏదో ఒకటి. అందుకోసం ఏంటి అంటే ఆవిడికి మట్టుకు సరే 6 నెలలు మీరు రావడానికి వీల్లేదన్నారు. ఆ టైంలో పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా వచ్చినాయి. పిల్లలు పాపం ఈమెకి మెసేజ్లు కూడా చేశారంట. అయినా కానీ ఏమీ చేయలేక రాలేదు. నా మనసంతా నేను నా జీవితం అంతా పిల్లలతోనే పెనవేసుకుని పోయింది. నాకు పిల్లల్ని దూరం చేశారు, నేను చాలా బాధపడ్డాను. అయినప్పటికీ వాళ్ళు 6 నెలలు అన్నారని 6 నెలలు నేను ఆగాను. 6 నెలల తర్వాత నన్ను మళ్ళీ విధుల్లోకి తీసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్కి నేను తట్టుకోలేక నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ బాధపడుతూ చెప్పటం మట్టుకు చాలా బాధించింది. ఈ రోజుకి ఏదో ఒక రూపంలో కులం పేరుతోటి, మతం పేరుతోటి మనుషుల్ని ఈ విధంగా విడదీయటము, వాళ్ళని తక్కువ చేసి చూడటము,
పైగా వాళ్ళని రిజర్వేషన్ వాళ్ళు అని చెప్పి మాట్లాడుకోవటము బాధాకరం అండి. చాలా బాధాకరం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.